హలో డార్లింగ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఇంతకుముందు వీడియోలో చెప్పా కదా, ఇట్లా నిజామాబాద్ వెళ్తున్నాం, ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలి బైక్ అని. సో నిజామాబాద్లో అయితే చేంజ్ చేయలేదు, ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడ కంపేర్ చేసి నాకు ఇక్కడ నుంచి చేయించడం బెటర్ అనిపించింది. ఇవి వచ్చేసి ఇంజిన్ ఆయిల్ అనమాట. అండ్ ఇందులో కొన్ని యాక్సెసరీస్ ఉన్నాయన్నమాట. ఐ మీన్ ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ సంథింగ్ అలా అన్ని తీసేసుకున్నాను అనమాట. ఈ ఇంజిన్ ఆయిల్ వచ్చేసి మోటివ్లో అనమాట. ఈ మోటివ్ నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఇది వచ్చేసి మన ఎయిర్ ఫిల్టర్ సంథింగ్ అని అన్ని యాక్సెసరీస్ అనమాట. అండ్ ఈ మోటివ్ ఇంజిన్ ఆయిల్‌తో పాటు నాకు 2 ఫ్లషెస్ వచ్చాయన్నమాట. ఒకటి వచ్చేసి పెట్రోల్ ఫ్లష్ అండ్ ఇంకోటి ఇంజిన్ క్లీనింగ్ ఫ్లష్ అనమాట. పెట్రోల్ ఫ్లష్ వచ్చేసి మన బైక్‌లో 5 లీటర్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఫ్లష్ అయితే మనం యూజ్ చేయాలి. అండ్ ఈ ఫ్లషెస్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, మన బైక్ అనేది వైబ్రేషన్స్, అదేవిధంగా లైఫ్ అనేది, ఇంజిన్ ఆయిల్ యొక్క లైఫ్ అనేది ఎక్కువ రోజులు ఉంటదని చెప్పారు. సంథింగ్ అంటే నాకు కూడా అంత ఐడియా లేదు. నేను కూడా దాని మీద ఇంకా రీసెర్చ్ చేయలేననమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి నేనైతే మన ఒక మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్తున్నా. నేను రెగ్యులర్‌గా వెళ్ళే అతని దగ్గరికి. అండ్ బైక్ షెడ్ అయితే ఇదే అనమాట. అబ్దుల్ గఫార్ బైక్ ట్రబుల్ షూటర్ అనమాట. సో గఫార్ భాయ్ వచ్చేసి మన ఆర్మూర్‌లో లొకేట్ అయి ఉంటది ఈ షాప్ వచ్చేసి. ఐ మీన్ బైక్ షెడ్ షాప్ వచ్చేసి. అండ్ ఈ గఫార్ భాయ్ వచ్చేసి ఫుల్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్ అనమాట. ఏ స్పోర్ట్స్ బైక్ ఉన్నా గానీ ఎక్దమ్ కండిషన్‌లో చేస్తారు. షోరూమ్ కంటే నాకు ఇక్కడ చాలా బెటర్ అనిపించింది. అండ్ బైక్ అయితే డోమ్స్ అయితే అన్నీ తీసేసారనమాట. సో ఒకసారి వన్స్ అయితే బైక్‌ని ఫుల్ కండిషన్‌లో చెక్ చేస్తారనమాట, ఏం మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది. సో ఇక్కడ ముందొచ్చేసి ఇక్కడ షాక్ అబ్జార్బర్ నుంచి ఆయిల్ లీక్ అవుతుంది. సో దాన్నైతే రిపేర్ చేయిస్తున్నాననమాట. సో ఐ మీన్ అది సీల్ వెళ్ళిపోయిందనమాట, ఆయిల్ సీల్. సో దాని ద్వారా ఆయిల్ లీక్ అవుతుంది. అండ్ ఇంకా ఇంకోటి వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. సో ఎయిర్ ఫిల్టర్ కూడా నేను కొత్తది తెచ్చుకున్నా. సో దాన్ని కూడా రిప్లేస్ చేస్తున్నా. అండ్ ఇంకా చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే అవన్నీ క్లియర్ చేస్తున్నా. సో ఇవన్నీ అయితే ఎక్దమ్ చేస్తారు గఫార్ భాయ్ వచ్చేసి. సో ఒక్కసారి మీరు గఫార్ భాయ్‌ని కాంటాక్ట్ అవ్వండి. మీకు కూడా ఏమైనా స్పోర్ట్స్ బైక్స్ ఉంటే మాత్రం షోరూమ్ కంటే ఇది బెస్ట్ బ్రో, నేను చెప్తున్నా. అంటే ఎక్స్పీరియన్స్‌తోని చెప్తున్నా. మీకు ఇష్టం ఉంటే షోరూమ్‌ని కాంటాక్ట్ అవ్వండి, లేదంటే ఇక్కడ ఈ గఫార్ భాయ్‌ని కాంటాక్ట్ అవ్వండి. నేను ఇక గఫార్ భాయ్ యొక్క నంబర్ అయితే నేను కింద బయోలో మెన్షన్ చేస్తా. బైక్ ప్రకారంగానైతే ఎక్దమ్ కండిషన్ ఉన్నాయి, నేను చెప్తున్నా కదా. ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. షోరూమ్ కంటే ఇది బెస్ట్ నాకు తెలిసి. సో ఓవరాల్ అయితే బైక్ అయితే ఫుల్ సర్వీసింగ్ అయిపోయింది. వితిన్ 1-2 అవర్స్‌లో చేసి ఇచ్చేస్తారు.